అండి అందరికి నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. మనం ఇందాల ప్రీవియస్ వీడియోస్ దాకా డిబిఎంఎస్ ఇంకా మైస్క్యూఎల్ గురించి నేర్చుకున్నాం. కానీ ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ స్కామ్స్ గురించి నేర్చుకుందాం. ఎందుకంటే పీపుల్ చాలా మందికి అవేర్నెస్ లేక ఆ స్కామ్స్ లో పడి మోసపోతున్నారు. సో ఇవాళ మనం అటువంటి స్కామ్స్ ని తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ స్కామ్ వచ్చేసి ద ఫ్రీ వైఫై ట్రాప్. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ లేదా ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఫ్రీ వైఫై అని చెప్పి ఒక వైఫై నెట్వర్క్ చూపిస్తుంది. మీరేమనుకుంటారు? ఆ ఫ్రీ వైఫై నెట్వర్క్ ప్రొవైడర్ రైల్వే స్టేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా ఎయిర్పోర్ట్ ఆర్ కాఫీ షాప్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనుకుంటారు. కానీ అది రాంగ్. దాన్ని ప్రొవైడ్ చేస్తుంది ఒక హ్యాకర్. ఆ హ్యాకర్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయ్యి మీరు మీ ఫోన్లో వర్క్ చేస్తారో, లైక్ ఈమెయిల్స్ రాస్తారో, ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ఫోన్పే లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు లేదా పేమెంట్స్ కార్డ్స్ యూజ్ చేసుకుని పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఇట్లాంటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని హ్యాకర్ దొంగిలిస్తాడు. ఇంకా ఈ వైఫై నెట్వర్క్ ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో హ్యాకర్కి మీరు యాక్సెస్ ఇచ్చినట్టు. హ్యాకర్ ఒక ఫేక్ లాగిన్ పేజ్ క్రియేట్ చేసి మీ జీమెయిల్ పాస్వర్డ్స్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ అండ్ ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ పాస్వర్డ్స్ తను దొంగలించే అవకాశం ఉంది. సో ఇది ఫ్రీ వైఫై ట్రాప్ అంటారండి. ఇది ఒక టైప్ ఆఫ్ స్కామ్. సో మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళినప్పుడు లేదా ఎనీ కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి ఫ్రీ వైఫై నెట్వర్క్కి అసలు కనెక్ట్ అవ్వద్దు. సెకండ్ స్కామ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కామ్. ఈ స్కామ్ అన్నది మనకి COVID-19 నుంచి బాగా వైరల్ అవుతుంది. అంటే 2020 నుంచి. ఎందుకంటే 2020 నుంచి ఇండియా డిజిటలైజ్ అవుతూ స్టార్ట్ అయింది త్రూ ఫోన్పే, పేటిఎం అండ్ గూగుల్ పే. దీని ద్వారా ఏం చేస్తారంటే హ్యాకర్స్, మీరు ఎప్పుడైనా చిన్న చిన్న షాప్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ క్యూఆర్ స్కానర్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ స్కానర్స్ ప్లేస్ లో వీళ్ళ స్కానర్స్ రీప్లేస్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఆ స్కానర్స్ స్కాన్ చేసి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అది స్కాన్ చేయ వెంటనే ఇది ఒక ఫేక్ పేమెంట్ పేజ్కి కానీ లేదా హ్యాకర్ బ్యాంక్ డీటెయిల్స్కి కానీ అది లాగిన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మీ ఫోన్ పే డీటెయిల్స్ ఎంటర్ చేసి హ్యాకర్ పేమెంట్ చేస్తారో హ్యాకర్కి ఆటోమేటిక్గా పేమెంట్తో పాటు మీ పేమెంట్ డీటెయిల్స్ లైక్ యువర్ యూపీఐ పిన్ కానీ కార్డ్ డీటెయిల్స్ విచ్ మీన్స్ సివివి నెంబర్ కూడా వాళ్ళకి వెళ్తుంది. సో ఇది 2020 నుంచి ఈ స్కామ్ ఎక్కువైపోయింది. దీని ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మోసం చేస్తారు చాలా మంది క్యూఆర్స్ మార్చేసి. సో ఒకసారి వెరిఫై చేసుకోండి స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు. సో దిస్ ఈస్ ద సెకండ్ స్కామ్. దీన్ని క్యూఆర్ కోడ్ స్కామ్ అంటారు. సో నెక్స్ట్ స్కామ్ వచ్చేసి థర్డ్ స్కామ్. ఇది డీప్ ఫేక్ వాయిస్ స్కామ్. ఈ స్కామ్లో ఏం చేస్తారంటే ఏఐని యూజ్ చేసుకుని మన వాయిస్ని క్లోన్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా మన ఫ్రెండ్స్కి కానీ లేదా మన ఆఫీస్లో హైర్ అఫీషియల్స్ కానీ ఫోన్ చేసి నేను పలానా వాడిని మీ ఆఫీస్లో పనిచేస్తున్నాను, లేదా మీ ఫ్రెండ్ అయితే నేను మీ ఫ్రెండ్ రా అని నేమ్ చెప్పి వాళ్ళు అర్జెంటుగా నాకు మనీ కావాలి, మనీ సెండ్ చేయి ఈ నెంబర్కి అని చెప్పి ఒక ఫేక్ నెంబర్ పెడతారు. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమనుకుంటారంటే నిజంగానే మీరు అనుకొని చెప్పి ఆ ఫేక్ నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా స్కామర్స్ మీ వాయిస్ని క్లోన్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ మోసం చేస్తారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూకేలో ఒక కంపెనీ $243,000 లాస్ అయింది. ఎందువల్లంటే సీఈఓకి ఒక కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే తన బాస్ లాగా. వాళ్ళు ఏం చేశారంటే స్కామర్స్ అక్కడ వాళ్ళ బాస్ వాయిస్ని ఏఐ యూజ్ చేసుకొని క్లోన్ చేసి తన సీఈఓకి అర్జెంటుగా నాకు మనీ సెండ్ చేయని చెప్పి $242,000ని సెండ్ చేయించుకున్నారు. సో ఇది థర్డ్ స్కామ్, డీప్ ఫేక్ వాయిస్ స్కామ్. ఫోర్త్ స్కామ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ స్కామ్. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో మీకు మెసేజ్ చేస్తారు. ఒక అఫీషియల్ అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. అది మీరేమనుకుంటారంటే అది నిజంగానే అఫీషియల్ అకౌంట్ ఏమో అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు ఏం మెసేజ్ చేస్తారంటే మీకు 499కే బ్లూటిక్ని పొందండి ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి మీకు మెసేజ్ చేస్తారు. మీరేంటంటే ఓన్లీ 499కే బ్లూటిక్ వెరిఫైడ్ మార్క్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళు సెండ్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేస్తారు. ఆ లింక్ని క్లిక్ చేయగానే అది ఒక ఫిషింగ్ వెబ్సైట్కి అంటే ఒక మెలిషియస్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఆ వెబ్సైట్లో ఎప్పుడైతే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ హ్యాకర్కి ఇచ్చినట్టు. హ్యాకర్ అప్పుడు మీ అకౌంట్ సస్పెండ్ చేసి మీ అకౌంట్ మొత్తం తను వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ మార్క్ స్కామ్. ఫిఫ్త్ స్కామ్ వచ్చేసి వాట్సాప్ హాయ్ మోమ్ ఆర్ హాయ్ డాడ్ స్కామ్. ఈ స్కామ్లో ఏం చేస్తారంటే మీకు ఒక న్యూ నెంబర్ నుంచి మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ వైఫ్కి కానీ హాయ్ అని చెప్పి నెంబర్ మెసేజ్ పెట్టి నేను అని చెప్పి మీ పేరెంట్స్కి అయితే నేను మీ కొడుకునమ్మ, నేను
నా నంబర్ని లేదా నా ఫోన్ పోగొట్టుకున్నాను, నేను ఈ కొత్త నెంబర్ నుంచి మీకు మెసేజ్ చేస్తున్నాను, అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి, ఈ నెంబర్కి ఫోన్పే చేయండి అని చెప్పి మీ వైఫ్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ మమ్మీ డాడీని కానీ అడుగుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అవతల పక్క వాళ్ళు నిజంగానే మా అబ్బాయి ఏమో అనుకుని ఆ నెంబర్కి ఫోన్పే చేయడం జరుగుతుంది. ఇట్లాగా డబ్బులు వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాట్సాప్ నుంచి అన్నోన్ నెంబర్స్ నుంచి మీకు మెసేజ్ కనుక వస్తే మీరు మనీ సెండ్ చేయకండి. ఫస్ట్ వీడియో కాల్ చేసి వెరిఫై చేసుకోండి తను మీ ఫ్రెండేనా, లేదా తను మీ కొడుకేనా, లేదా తను మీ హస్బెండేనా అని. సో లాస్ట్ స్కామ్ వచ్చేసి ఆన్లైన్ డేటింగ్ యాప్ స్కామ్. ఇది కుర్రోళ్ళకి ఎక్కువ యూజ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అవతల వారు ఎవరో కూడా తెలియకపోయినా అవతల వాళ్ళు ఒక అమ్మాయి లాగా ప్రొఫైల్ క్రియేట్ చేసి మీకు మెసేజ్ చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారంటే నిజంగానే అమ్మాయి చేసింది అని చెప్పి ఈ కుర్రోడు బాగా సంబరపడిపోయి హాయ్ మెసేజ్ చేసి ఇంకా పరిచయాలు పెంచేసుకొని తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత స్కామర్స్ నాకు అర్జెంటుగా మనీ కావాలి, మనీ సెండ్ చేయని అడగగానే మీకు పరిచయాలు ఆల్రెడీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ కుర్రోడు తనకి మనీ సెండ్ చేస్తాడు. అవతల పక్క అమ్మాయి కాదు ఉండేది, అబ్బాయే, అతను ఒక స్కామర్. సో ఇట్లాగా ఆన్లైన్ డేటింగ్ యాప్లో వాళ్ళు స్కామ్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్గా అంతా మీ దగ్గర దోచేసుకున్న తర్వాత వాళ్ళు మీకు మెసేజెస్ మొత్తం ఆపేస్తారు, ఇంకా వాళ్ళ ప్రొఫైల్ కూడా డిలీట్ చేసేసుకుంటారు. సో ఇట్లాంటి ఆన్లైన్ స్కామ్స్ అన్ని ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ఎక్కువైపోయినాయి. నిజంగా చెప్పాలంటే 2020 నుంచి ఇండియాలో మొత్తం డిజిటలైజ్ అవ్వడం వల్ల ఈ ఆన్లైన్ స్కామ్స్ ఎక్కువైనాయి. సో మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఈ స్కామ్స్ గురించి అవేర్నెస్ తెప్పించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you enjoy the content I create and want to see more, the best way to support me is by hitting that like button. It really helps me reach more people and grow our community. And if you want to stay updated with all my latest videos, make sure to subscribe and turn on the bell icon. That way, you won't miss a single upload. Your support means everything, and together we can make this channel even better. So, like, subscribe, and let's keep this journey going.